ఆ పక్క పోసి ఇక్కడ సినిమా సెట్టింగ్ల వారిగా ఒక సెట్టింగ్ పెట్టి దానికి బటన్ నొక్కి ఆయన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే పెద్ద హీరో మారిగా ఆ నీళ్లన్నీ వదిలిపెడితే ఆ నీళ్లు రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మా వాళ్ళందరూ చూశారు, ఇదేంట్రా ఇంత మోసం చేశాడని. నేరుగా వచ్చారు ఇక్కడికి. నేరుగా వస్తే నీళ్లు ఇంకిపోయినాయి. ఉదయానికి ఎక్కడ నీళ్లు లేవు. ఈ కాలువల్లో మా వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేశారు, వీడియోలు తీశారు, సెల్ఫీలు తీశారు, మొత్తం ఎక్స్పోజ్ చేశారు. దాంతో ముఖ్యమంత్రి చేసిన పని అంటే ఆ రోజు సాయంత్రమే ఎంత దుర్మార్గుడు అంటే ఆయన వెళ్ళాడు, ఆఫీసర్లు గేట్లు కూడా తీసుకొని వెళ్తున్నారు. అంటే రెంట్కి తీసుకొచ్చారు సినిమాల సెట్టింగ్స్ వారిగా. అంటే ప్రాజెక్టు విషయంలో ఇంత గొప్ప యాక్టర్లు ఉంటారని, ఇంత యాక్టింగ్ చేస్తారని, సినిమా సెట్టింగ్లు పెట్టి సృష్టిస్తారని, ఇలాంటి ముఖ్యమంత్రి కూడా వస్తాడని కథ రాసేవాడికి తెలియదు, డైరెక్టర్ ఊహించుకోలేదు, ఆ ప్రొడ్యూసర్స్ కూడా అంతుబట్టని కథ ఇది. అడ్డంగా దొరికాడు. ఆ రోజు ఇక్కడ ఒక హెలికాప్టర్ హెలిప్యాడ్, మళ్ళా అక్కడ శాంతిపురం పక్కన ఆడొక హెలిప్యాడ్. ఈ మహానుభావుడు భూమి మీద కుప్పం భూమి మీద నడిస్తే ఆయన అరిగిపోతాడు. లేకుంటే ఇది పాపం ల్యాండ్, ఆయన పుణ్యాత్ముడు గారు దేవుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉండకూడదు అనమాట. ఇక్కడ దిగి ఆడ వరకు మళ్ళీ హెలికాప్టర్లు వెళ్ళి ఆడ మీటింగ్ అడ్రస్ చేసి దానికి మొత్తం బస్సులన్నీ ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్స్ బంద్ అన్నీ చేసి ఈయన చేసిన ఘనకార్యానికి ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళి నన్ను ఓడిస్తానంట. అంటే ఏంటి ఆ అఘాయిత్యాలేంటి, ఈ ప్రవర్తన ఏంటి, ఎంత జుగుప్సగా ఉంది. చీకొడతారు పబ్లిక్, అసహించుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలాంటి డ్రామాలు ఆడారు. మొత్తం డ్రామాలే ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ డ్రామా కంపెనీ 5 ఏళ్లు నడిపారు. ఇప్పుడు డ్రామా కంపెనీ మూసేసే పరిస్థితికి వచ్చారు. తొందరలోనే శాశ్వతంగా ఈ డ్రామా కంపెనీని మూసేసి రాష్ట్రాన్ని వీళ్ళ బారి నుంచి విముక్తి చేసుకుంటారు. అందుకే నేను ఇక్కడ చూపించాలని వచ్చాను. రేపు ఎల్లుండి వస్తానంట మళ్ళా కుప్పానికి. ఏ ముఖం పెట్టుకొని వస్తాడో నాకైతే అర్థం కావడంలా. ఇప్పుడంతా బస్సు యాత్రలో వస్తాడంట. ఇప్పుడు విమానయాత్రలో తిరిగాడు. ఎక్కడ హెలికాప్టర్స్ అక్కడ కిందనంతా చెట్లు కూడా వేశారు. ఆయన హెలికాప్టర్లు దిగితే రోడ్లన్నీ బంద్ చేశారు, స్కూల్స్ బంద్ చేశారు. ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నా అంట. అంటే ఇప్పుడు ఇండ్లు బీకేస్తారు. మొన్న వరకు చెట్లు బీకేశారు, ఇప్పుడు ఇండ్లు కూడా బీకేస్తారు. అంటే ఇంత అరాచకమైన పాలన, దుర్మార్గమైన పాలన నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ ఇంత కక్షగట్టి చేయాల్సినంత నిర్లక్ష్యం ఉండడం మంచిది కాదు. ఇక్కడ కూడా 10% 20% తెలుగుదేశం పార్టీకి మా ఓట్లు కాకుండా వాళ్ళు కూడా ఓట్లు వేశారు. ఒకప్పుడు కాంగ్రెస్కి వేశారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లు వేస్తున్నారు. కాబట్టి మీకు కూడా కాస్త ఆలోచన ఉండాలి. ఇక్కడ మీకు ఓట్లేసిన పాపానికి ఇంత దుర్మార్గంగా చేయడం చాలా దారుణం, చాలా నీచం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. నేనేమంటానంటే మీరు జరగని అరాచకం రాష్ట్రంలో ఏముంది? ఒక దుర్మార్గుడి చేతల్లో టెక్నాలజీగా ఉంటే ఆపరేట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ బ్లాటెంట్గా వచ్చి గేట్ పెట్టి సినిమా సెట్టింగ్ పెట్టి ఆయన లేచిపోతానే గేట్ తీసుకెళ్ళిపోయారంటే ఒత్తి బటన్ నొక్కేసి కింద నేను చూసిన సీల్ మట్టి ఉంటుంది, అది కూడా కొట్టుకోపోలా, అది కూడా కరగలా. మీరు పోయి చూడండి, అది కూడా కరగకుండా నీళ్ళు వదిలిపెట్టారు. అంటే ఎంత గొప్పవాళ్ళు, ఎంత విద్య నాకు అర్థం కాదు. ట్యాంకర్లో నీళ్ళు, అదే చెప్పేది, ట్యాంకర్లో నీళ్లు పెట్టారు. అదే మరిగా మీరు చెప్పినట్టు ఒక ప్రాబ్లం ఉంది. ఆ టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే అందరు ఆస్తులు మార్చేస్తారు. ఇష్టం ఉంటే పేర్లే మార్చేస్తారు. లేకుంటే 21A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే వాళ్ళు భయపడిపోయి ఇచ్చేస్తారు. డీకేటీ పట్టాలు కొట్టేస్తున్నారు, ఒరిజినల్ పట్టాలు కొట్టేస్తున్నారు, దేవస్థానం భూములు కొట్టేస్తున్నారు. కొన్ని వందల మంది, వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు బలైపోతున్నారు. ఈరోజు నేను చూశారు సుబ్బారావు
ఒంటిమిట్టలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంటిమిట్టని రామాలయం బాగా డెవలప్ చేశాం. ఆ కాటేజెస్ అన్నీ కట్టాం, టీటీడీ అడాప్ట్ చేసుకున్నాం. దాంతో ఏమైందంటే వాల్యూ పెరిగింది, ఒక గ్రోత్ సెంటర్గా తయారైంది. అక్కడ ఆ భూమి కొట్టేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం కొట్టేస్తే ఏం చేయాలనో దిక్కు తెలియకుండా అందరి దగ్గర తిరిగిన తర్వాత అతను రైలు కింద పడిపోయి చనిపోయాడు. ఇంట్లో భార్య కూతురు విషం తాగి చనిపోయారు. కెన్ యూ ఇమాజిన్? ఇట్ ఈస్ ఓన్లీ బిగినింగ్. అందరి బ్రతుకులెట్నే ఉన్నాయి. మమ్మల్ని వేధించారు, మీడియాను వేధించారు, లేకపోతే లీడర్స్ వేధించారు, శ్రీనివాసులు అంటాడు జైల్లో పెట్టారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఆస్తులన్నీ రాయించేసుకుంటున్నారు. మన రికార్డుకు ఎవడో ఒక టైటిల్ ఇవ్వాలి కదా, ఆ టైటిల్ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి కదా. ఆ మెయింటైన్ చేసే రికార్డులే తారుమారు చేస్తే బ్రిటిష్ వాళ్ళు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా పగడ్బందీ సిస్టమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ సిస్టమ్ జమాబందీ, విలేజ్లో కరణం, విలేజ్లో మున్సేప్, రికార్డులు మెయింటైన్ చేయడం, ఆ నెంబర్ స్టోన్స్ అన్ని వేయడం, ఎప్పటికప్పుడు సబ్ డివిజన్ చేయడం, చేసిన తర్వాత జమాబందీ రోజున మళ్ళా మీ రిసిప్ట్ మీకు ఇవ్వడం, అదే పెద్ద వేడుకగా చేశారు. తర్వాత టెక్నాలజీ వచ్చింది, పుస్తకాలు వచ్చాయి. వేరే రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పగడ్బందీగా ఈ రికార్డ్స్ ఉన్నాయి, థ్యాంక్స్ టు బ్రిటిష్ గవర్నమెంట్. హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్లో నవాబ్ కాలంలో నిజాం పీరియడ్లో ల్యాండ్ రికార్డులు సరిగా ఉండవు. ఈ భూమి వేరే వాళ్ళకి ఇస్తాడు, ఇంకో భూమి ఇంకొకరికి ఇస్తాడు, ఆ భూమి ఇంకొకరికి ఇస్తారు. అట్లా 5-6 ట్రాన్సాక్షన్లు మారిపోయినాయి. దానివల్ల అక్కడ చూసి చాలా ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను హైదరాబాద్లో మీరు చూస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే నేను అన్ని భూములకు బోర్డులు పెట్టేవాడిని. అప్పుడు బన్వర్లాలో ఒక కలెక్టర్ ఉండే, అతను ఏం చేసేవాడంటే దిస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్, ఎనీ ట్రెస్పాస్ విల్ బి పనిష్డ్ సీరియస్ అని బోర్డులు పెట్టాం. రెండో రూల్ పెట్టా, అప్పుడు మీకు ఐడియా ఉందో లేదు. నేను పెట్టిన రూలు, ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయితే ఎంఆర్ఓ ఫిజికల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత భూములు అతను రిలీవ్ కావాలి. అంత పగడ్బందీగా మెయింటైన్ చేశాం. ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ మొత్తం అయిందంటే ఇలాంటి ల్యాండ్ చాలా ఉంది. ఆ రోజు బైఫర్కేషన్ అప్పుడు కూడా కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, వాళ్ళ భూములు ఉన్నాయి, నిజాం భూములు ఉన్నాయి, అవి తీసుకొని డెవలప్ చేశాం. ఇక్కడ రికార్డ్స్ అనేటి బ్రిటిష్ పీరియడ్లో ఒక్క ఎకరా కానీ ఒక్క ఇంచు కానీ తప్పు ఉండదు. నేను చిన్నప్పుడు చూశాను జమాబంద్ అంటే ఒక నెల పండగ, కర్ణాలు వాళ్ళంతా ఊరికి వస్తారు, వాళ్ళు రికార్డులు ఎస్టాబ్లిష్ చేస్తారు, అక్కడి నుంచి రికార్డు మనకి రిసీప్ట్లు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు పోయి మండల హెడ్ క్వార్టర్లో తాలూకా హెడ్ క్వార్టర్లో కూర్చుంటారు, రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, డిక్లేర్ చేస్తారు. ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా డిక్లేర్ చేస్తారు? 5 ఏళ్లకు జమాబందీలో డిక్లేర్ చేసేవాళ్ళు. అలాంటి రికార్డ్స్ అన్ని ఇతని పెద్ద మనిషి వచ్చి నెమ్మల రాళ్ళు వేసేసాడు, ఆయన ఫోటో పెట్టి. ఇప్పుడు అన్నీ తీసేయాలి పోలీసులు, ఎందుకంటే ఎవరి ఫోటో ఉండడానికి వీల్లేదు కదా. ఎట్లుంటాయి నెంబర్ రాళ్ళ పైన? పట్టాదారు పాస్బుక్ల పైన నీ పేరు, నీ ఫోటో ఎట్లుంటుంది? సర్టిఫికెట్స్ పైన మీ ఫోటోలు ఎట్లుంటాయి? ఎక్కడ పబ్లిక్ ప్లేస్లో ఉండకూడదనుకున్నప్పుడు ఇవన్నీ ఎట్ట పెడతారు? అంటే ఒక తుగ్లక్ పరిపాలనని మరిపించే విధంగా ప్రజాధనాన్ని, ట్యాక్స్ పేయర్స్ మనీని ఎంత దుర్వినియోగం చేశాడో ఇవన్నీ ఉదాహరణలు. అందుకే నేను కోరేది, ప్రజా కోర్టులు ఇలాంటి దుర్మార్గాన్ని శిక్షించాలి. దట్ ఇస్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. నువ్వు కట్టిన ట్యాక్స్, నేను కట్టిన ట్యాక్స్, వీళ్ళు కట్టిన ట్యాక్స్, పేదవాళ్ళు కట్టిన ట్యాక్స్, ఆ ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఇంత దుర్వినియోగం చేయడం అనేది అధికార దుర్వినియోగం. ఇది పరాకాష్ట. అలాంటి వ్యక్తులకి శిక్ష పడాలి చట్టపరంగా. రెండోది, ప్రజా కోర్టులు కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తాను. నేనేమంటానంటే, వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ మాట ఎవరు వింటారుగా? ఈ గవర్నమెంట్ రాదు, ఎన్రు ఎవరు? అది కూడా ఉంది. దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఐప్యాక్లో పెట్టుకొని, వాలంటీర్ దగ్గర పెట్టుకొని,
వాళ్ళ ఫోన్లో యాప్లో పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఆ ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఆ ఫోన్లు కూడా సరెండర్ చేసుకోవాలి. ఏదైతే ప్యాకేజ్ ఉందో, సాఫ్ట్వేర్ ఉందో అవన్నీ సీజ్ చేయాలి. లేకపోతే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, ఫోన్లు ఉంటాయి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేను ఏమేమి ఇచ్చా అవన్నీ చెప్తా ఉంటారు. అది కూడా ఇమీడియట్గా ఇచ్చామని మేము ఇచ్చాం. మళ్ళీ మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాం. సార్, ఇప్పుడు 7 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు. కనీసం కుప్పానికి ఆయన నీళ్లు కూడా వేయలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అలాంటి పెద్ద మనిషిగా మీరు ఓట్లు వేసి గెలిపించేది మొన్న బహిరంగ సభలో మీ పైన మాట్లాడినటువంటి తీరు దానిపైన ఎట్లా మీరు రియాక్షన్ అవుతారు? నేను అడుగుతున్నా, కుప్పంలో నేనేం చేశానో వాళ్ళు చెప్పక్కర్లా. చిన్న పిల్లోడిని 6వ తరగతి అడిగి చెప్తాడు. నీకు తెలీదా? నువ్వు చెప్పుండాలి వాడికి. నీకు బుద్ధి ఉందా లేదయా? ఆయన ఏం చేశాడు? ఆ మెడికల్ కాలేజ్ అయింది, స్కూల్ అయింది, రోడ్డు అయింది, స్ట్రీట్ లైట్ అయింది, కమ్మోడ్ అయింది. ఆయనే గుర్తుపెట్టుకోండి. మీరు నువ్వు నడిచే రోడ్డు కూడా ఆయన వేసింది చెప్పాల్సింది. నువ్వు మాట్లాడేంటి? కుప్పానికి ఏం చేశాను నేను? పులివెందులు నేను చేశా. నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేయలే. ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కుప్పం పైన సీత కన్నేశారు. అభివృద్ధి ఆగిపోయింది. లాస్ట్ టైం రాజశేఖర్ వచ్చి ఏం చేశాడు? ఇజ్రాయెల్ టెక్నాలజీ నిలిపేశాడు. గుర్తుపెట్టుకోవాలి మీరన్నీ. ఇక్కడ కాడా ఆఫీస్ ఉంటే దాన్ని రిమూవ్ చేశారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు? ఒక్క డెవలప్మెంట్ చేశాడా? మొత్తం నాశనం చేశాడు. వీళ్ళు మాట్లాడడం ఏంటి? కుప్పం యొక్క ఆస్తుల్ని, సంపదని కొల్లగొట్టారు. గ్రనైట్, శాండ్, ల్యాండ్స్ అన్నిట్లో వీళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. కాబట్టి ఎవ్వరు ఇక్కడ నమ్మరు. కుప్పంలో నీతి నిజాయితీ ఉంది, ప్రజల్లో ఒక పద్ధతి ఉంది. అందుకే నేను ఏ ఎలక్షన్ కూడా రాకుండా వాళ్ళే గెలిపిస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే ఒక లక్ష్యం పెట్టుకున్నారు, లక్ష్య మెజారిటీ. ఆ లక్ష్య మెజారిటీ మీరు చూస్తూ ఉంటే అనిపిస్తుంది మీకు ఏ విధంగా స్పందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క కుప్పిగంతులు ఏం పనిచేయవు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే గుండిశెట్టిపల్లి దగ్గర చూశారు మీరు. ఆ భూమి దేవాలయం భూమి, బసవేశ్వర స్వామి మాన్యం, 8 ఎకరాలు, 5 సంవత్సరాలు రక్షించాం. ఇప్పుడు పక్కాగా ప్లాన్ వేస్తున్నారు, కూడా కొట్టేయాలని చూస్తున్నారు. ఏమన్నాళ్ళు వీళ్ళకి? 2 కోట్లు 3 కోట్లు ఉంది. ఇష్టానుసారంగా ఇప్పుడంతా ప్రభుత్వ భూములు అయిపోయినాయి, డీకేటీ భూములు అయిపోయినాయి, ఇంకా ఎండోమెంట్ భూములు అయిపోయినాయి, ఇంకా ప్రైవేట్ ఆస్తుల పైన పడ్డారు. ఇది చాలా ప్రమాదకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఏది నేనేమంటానంటే, బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడా పనిచేయడు. మీరు మనుషులైతే మీకు ఒక మానవత్వం ఉంటే మీరు చేయరు. మీరు రాక్షసులా, వింత జంతువులా, గాడ్ ఓన్లీ నోస్. మీ గవర్నమెంట్ ఉంది. మేమేం చెప్పాం? మీరు జే బ్రాండ్ లెక్కర్ వచ్చింది అని చెప్పినాక మీరేం చేయాలి? కాదని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. దేశంలో ఈ బ్రాండ్స్ ఉన్నాయి, మా రాష్ట్రంలో ఇదే బ్రాండ్స్ ఉన్నాయి చెప్పాలి కదా మీరు. మేము చేసిన తర్వాత మా మీద ఎదురుదాడి చేస్తే అంటే ఏంటి? మీరు దోషులు కాబట్టి మీరు ఎదురుదాడి చేశారు. అది అయిన తర్వాత గంజాయి వచ్చింది. గంజాయి వచ్చిన తర్వాత మేము ఫైట్ చేశాం. అదే సమయంలో ఎక్కడైతే గుజరాత్ పోర్ట్ నుంచి డ్రగ్స్ వచ్చాయి, విజయవాడ అడ్రస్ పెట్టారు ఇక్కడ కన్సైన్మెంట్ రిసీవ్ చేసుకోవడానికి. ఆ రోజు మేము చెప్పాం. చెప్పితే మా ఆఫీసు మీద దాడి చేశారు. మా ఆఫీసు మీద దాడి చేశారంటే మీకు అర్థమవుతుంది కదా. అంటే మా నోరు మూయించాలి. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఎవ్రీడే పేపర్లో చూస్తున్నారా మీరు? గంజాయి అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, చెన్నైలో పట్టుకున్నారు, మొన్న కరీంనగర్లో పట్టుకున్నారు. అన్నీ వస్తున్నాయి. ఒక నిమిషం. కరీంనగర్లో పట్టుకు అన్నీ వస్తున్నాయి. అన్నీ వచ్చిన తర్వాత కనీసం ఇంగిత జ్ఞానంగా ఉంటే నువ్వు కండెమ్ చేయాలి కదా. రెండోది నువ్వు ఒక సమీక్ష పెట్టాలి కదా. ముఖ్యమంత్రి కదా నువ్వు. గాడి దిగి పళ్ళు కాస్తున్నారా? పళ్ళు తోముతున్నారా మీరు? నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉంది నీకు? అది అయ్యింది. ఇప్పుడు సంధ్య అక్వాలో వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకు నీ ఆఫీసర్లు అక్కడ పోయి అడ్డం పడ్డారు? యు ఆన్సర్ దట్. నీ ఫోటోని వేసి సంక్రాంతి సమయంలో మీ అందరి ఫోటోలు వేసి వాళ్ళు, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు నీకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీ A2 విజయసాయి రెడ్డి అక్కడ ప్రెసిడెంట్ అయితే ఈయన ఇంటర్నేషనల్ ఫిగర్ ఇలాంటి నేర సామ్రాజ్యానికి. అతను నేను అందరికీ ట్వీట్ పెడతాను, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ నేను ట్వీట్లు పెడతాను అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నువ్వు పెట్టచ్చు. బ్రెజిల్ నుంచి వచ్చింది,
యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దిస్, యు ఆన్సర్ దిస్. ఇన్ని జరిగితే మళ్ళా వేరే వాళ్ళపైన నెప్పవేయాలంటే ఎంత దుర్మార్గులో, ఎలాంటి వ్యక్తులు దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు తప్పు చేసి ఎదురు వాళ్ళపైన దాడి చేయడం, మీలాంటి వాళ్ళు పాపం ఆ దాడి చేస్తా ఉంటే మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఎగ్జాంపుల్ మొన్న రిపోర్ట్లో వెంకటేగౌడ పైన వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని అక్కడ పోలీసులు విలేకరుల పైన కొట్టి కేసులు పెట్టించి పేపర్ ఇంకా 2 రోజులు ఇవన్నీ చేస్తారు. అందుకే ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్ప వీళ్ళు పారిపోరు. ప్రజలు తిరుగుబాటు చేయనంత వరకు వాళ్ళ సహనాన్ని, ఓపికని పరీక్షిస్తూనే ఉంటారు. ఇంకా చాలా చేస్తారు. ఏమ్మా నువ్వు అంతా ఇదేమి అదేమి బొమ్మలు వేయడం కాదు కదా, బ్రాండ్ ఉందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎవడన్నా వస్తాడా? నేను అడుగుతున్నా, నువ్వైతే వస్తావా? నీ ఆస్తి లాక్కున్నాక, నీ భూమి లాక్కుంటారని తెలిసినాక, పెట్టుబడులు పెట్టినా దీనికి భవిష్యత్తులో గ్యారంటీ లేదు తెలిసినాక నువ్వు పెడతావు 1 రూపాయి? నువ్వు ఒక భూమి కొంటావా రేపు ఇక్కడ? నేను అడుగుతున్నా. అలాంటి బ్రాండ్ని నాశనం చేసినాక నేను అక్కడి నుంచి నెగటివ్ నుంచి స్టార్ట్ చేయాలి పాజిటివ్కి. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాకు ఒక్కరికి నష్టం కాదు, ఇప్పుడు మాట్లాడే మీ అందరికీ నష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి, మీడియాకి అందరికీ నష్టం. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. నేనేమన్నానంటే మెగా డిఎస్సి పెడతాం. ఇప్పుడు మొన్న వారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి ఇప్పుడు పెట్టి మ్యానిపులేట్ చేసి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేసుకుంటే పిల్లలు అన్యాయం అవుతారు. ఎలక్షన్ అవుతానే 60 డేస్లో ఫస్ట్ ఫైల్లో సంతకం పెట్టి, ఫస్ట్ డేనే సంతకం పెట్టి దానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి విల్ కంప్లీట్. నేను చెప్పాను, నిన్నే చెప్పాను, 20 పాయింట్స్ పెట్టాను. 35 సంవత్సరాల్లో ఇక్కడ చేసిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి కుప్పం ప్రజల యొక్క రుణం తెచ్చు. నేను రుణపడి 1 ఇయర్ నీళ్ళు వచ్చేస్తాయి, పరిగెత్తా వస్తాయి. నీళ్ళు 4-5 నెలల్లో పరిగెత్తా వస్తాయి. ఇంకా మీకు అవసరం లేదు. ఆటోమేటిక్గా నేను వస్తా ఉంటే నీళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటాయి. పెట్టండి, మంచిదే కదా. ఓడిపోతారని కావచ్చు, లేకపోతే ఓడగొట్టాలని కావచ్చు, ఏదో ఏమన్నా వాళ్ళ క్యాలిక్యులేషన్స్. నీకు గెలుస్తారు వీళ్ళు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా రేపు? ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి కాన్స్టిట్యున్సీలో ఓటేస్తే వాళ్ళ భూమికి వాళ్ళు ద్రోహం చేసినట్టు, వాళ్ళ కుటుంబానికి వాళ్ళు అన్యాయం చేసినట్టు. ఐఎమ్ వెరీ క్లియర్ అందా. మీకేది చేస్తారు? డెఫినెట్గా ఇస్తాం. ఎట్లా చేయాలో ఇంకా మాడిఫై చేసి ఇంకా ఇంప్రూవ్ చేసి ఇస్తాం. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ విషయంలో వైద్యంలో మాత్రం చేశారు. మిగతా నేను చెప్పాను అన్ని ఉత్పత్తి జీవోలే. బటన్ కూడా డూప్లికేట్ బటనే. ఈ నొక్కుడంతా చేసి మొత్తం రాష్ట్రం అంతా రాసి చేశారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక వాటిని ఏమన్నా పునరుద్ధరించి చాలా రిపేర్ చేయాలి, ఫ్రెష్ లుక్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. నేను 45 ఏళ్ళుగా చూశాను. ఇంత విధ్వంసం చేసి ఇంత బ్రాండ్ని డ్యామేజ్ చేసిన నా జీవితంలో చూడలేదు. అన్ని ఘోరాలు, అన్ని పాపాలు, అన్ని నేరాలు చేశారు. అవి ఎట్లా కరెక్ట్ చేయాలో అన్ని కరెక్ట్. కంపల్సరీగా ఉంటుంది, ఎక్కడికి పోదు. రెస్కో ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. ఓకే. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం.
అక్కడ
బాబు. సైలెన్స్ రండి ఎమ్మెల్సీ గారు, రండి రండి రండి. సార్ డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. జగన్ గవర్నమెంట్ ఇవ్వలేదు సార్. 47 మంది వచ్చి కోర్టుకు వెళ్ళారు సార్. ఓకే అమ్మా, ఓకే. హియర్ మీ అందరికీ ప్లీజ్ సైలెన్స్. మైక్ లేదు కాబట్టి గట్టిగా ఉండాలి. మళ్ళా మీటింగ్స్ ఉన్నాయి, ఇంకా 40 రోజులు అర్హాలి. అందరికీ నమస్కారాలు. బాబు దయచేసి ఎవరు మాట్లాడకండి ప్లీజ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు కుప్పానికి ఒక 2 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి తద్వారా 640 చెరువులకు నీళ్లు ఇవ్వాలని, పాలార్లో 30 చెక్ డ్యాములకి ఫిలప్ చేయాలని, తద్వారా మైక్ పెట్టకూడదు అనుకుంటా. నాకు ఐడియా లేదు, మళ్ళా తద్వారా మొత్తం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ఇది కాకుండా డ్రిప్ ఇరిగేషన్ కూడా లింక్ చేసి సమర్థవంతంగా నీరంతా ఉపయోగించుకుని ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది ఒక సంకల్పం. దీనికోసం యామగానిపల్లిలో గుడిపల్లి మండలం 364 కోట్ల రూపాయలతో ఒక రిజర్వాయర్, మాదనపల్లి శాంతిపురం మండలంలో 171 కోట్లతో ఒక రిజర్వాయర్, అదే మాదిరిగా ఈ నీళ్లు ఇక్కడుండి పాలారులో 30 చెక్ డ్యాములకు నీళ్లు ఇస్తే తద్వారా నీళ్లుంటాయి, ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. 613 కోట్లకు గాను మొత్తానికి 520 కోట్లు ఖర్చు చేశాం. 90% పూర్తయినాయి. 2014 నుంచి అంద్రి నీవా పైన నేను శ్రద్ధ పెట్టి తద్వారా పైన నుంచి జీడిపల్లి దగ్గర నుంచి గొల్లపల్లి దగ్గర నుంచి అన్ని కాలువలు అన్ని లిఫ్ట్లని పూర్తి చేసుకుంటూ అవసరమైతే కాలువలపైనే పడుకుని ఫోకస్ చేసి తద్వారా నీళ్లు తీసుకొచ్చే ఎన్నికల ముందు కోట్లో నీళ్లు రిలీజ్ చేశాం. ఫంక్షన్ కూడా పెట్టాం. మదనపల్లి దాటింది, పుంగనూరు దాటింది, కోటకు వచ్చింది, పలమనేరు దాటింది. కుప్పానికి వచ్చే సమయంలో ఎన్నికలు రావడం, కొంతమంది కావాలని కోర్టుకు పోయి అడ్డంకులు పెట్టడం, దానివల్ల పనులు నిలిచిపోయినాయి. ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే, నేను సీఎంగా ఉన్నప్పుడు దీనికంటే కాంప్లికేటెడ్ లిఫ్ట్లన్నీ ఉంటే, పెద్ద ఎత్తునుంటే పనులు పరిగెత్తించి పులివెందులకు నీళ్ళు ఇచ్చాను. అక్కడ నీళ్ళు ఇచ్చి పొలాలు పండించాం, అన్ని విధాలు ఆదుకున్నాం. ఇక్కడేమీ పెద్ద సమస్యలు లేవు. పనులు 10%, సింపుల్ వర్క్లు కూడా. ఆ వర్కులు చేయకుండా నిర్లక్ష్యం చేసి ఎన్నోసార్లు మనం ఆందోళన చేస్తే చేయనీయకుండా చేసి, ఎవరిని విమర్శించినా విమర్శించకుండా, కాలువ వెరుకు వచ్చినా రానియకుండా అన్ని విధాలు అడ్డుపడి లాస్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే
ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళా కొత్త పిచ్చిగాళ్ళు వేసేసుకుని వచ్చారు. ఎంత నాటకమైతే నాకైతే అర్థం కాలేదు. ముఖ్యమంత్రి వస్తాడు ఇక్కడికి, వచ్చి గేట్లు పెట్టి ఆయన బటన్ నొక్కాడు, ఒత్తిత్తి బటన్. అందరికీ ఇదే మరి ఒత్తిత్తి బటన్ నొక్కేసి మోసం చేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే ఒత్తిత్తి బటన్ నొక్కి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అనుకున్నాడు కుప్పం ప్రజలు అమాయకులు కాబట్టి చెవుల్లో పూలు పెట్టాలనుకున్నాడు. అందరూ కలిసి ముఖ్యమంత్రి చెవులోనే పువ్వు పెట్టారు. ఆ రోజు ఇక్కడ జరగతానే ఈ కాలువలో నీళ్లు వదిలిపెడితే బుద్ధి జ్ఞానం ఉంటే పైన నీళ్లు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. కనీసం ఒక 10 కిలోమీటర్ల నీళ్లు వెళ్ళాలి, ఒక చెరువును నిండాలి. ఆ నీళ్లు కూడా లేవు. ఒక ట్యాంకర్లో నీళ్లు తీసుకొచ్చి ఆ పక్క పోసి ఇక్కడ సినిమా సెట్టింగ్ల మాదిరిగా ఒక సెట్టింగ్ పెట్టి దానికి బటన్ నొక్కి ఆయన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే పెద్ద హీరో మాదిరిగా. ఆ నీళ్లన్నీ వదిలిపెడితే ఆ నీళ్లు రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మా వాళ్ళందరూ చూశారు, ఇదేంట్రా ఇంత మోసం చేశాడని. నేరుగా వచ్చారు ఇక్కడికి. నేరుగా వస్తే నీళ్లు ఇంకిపోయినాయి. ఉదయానికి ఎక్కడ నీళ్లు లేవు. ఈ కాలువల్లో మా వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేశారు, వీడియోలు తీశారు, సెల్ఫీలు తీశారు, మొత్తం ఎక్స్పోజ్ చేశారు. దాంతో ముఖ్యమంత్రి చేసిన పని అంటే ఆ రోజు సాయంత్రమే ఎంత దుర్మార్గుడు అంటే ఆయన వెళ్ళాడు, ఆఫీసర్లు గేట్లు కూడా తీసుకొని వెళ్తున్నారు. అంటే రెంట్కి తీసుకొచ్చారు సినిమాలో సెట్టింగ్స్ వారిగా. అంటే ప్రాజెక్టు విషయంలో ఇంత గొప్ప యాక్టర్లు ఉంటారని, ఇంత యాక్టింగ్ చేస్తారని, సినిమా సెట్టింగ్లు పెట్టి సృష్టిస్తారని, ఇలాంటి ముఖ్యమంత్రి కూడా వస్తాడని కథ రాసేవాడికి తెలియదు, డైరెక్టర్ ఊహించుకోలేదు. ఆ ప్రొడ్యూసర్స్ కూడా అంతుబట్టని కథ ఇది. అడ్డంగా దొరికాడు. ఆ రోజు ఇక్కడ ఒక హెలికాప్టర్ హెలిప్యాడ్, మళ్ళా అక్కడ శాంతిపురం పక్కన ఆడొక హెలిప్యాడ్. ఈ మహానుభావుడు కుప్పం భూమి మీద నడిస్తే ఆయన అరిగిపోతాడు. లేకుంటే ఇది పాపం ల్యాండ్, ఆయన పుణ్యాత్ముడు గారు దేవుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉండకూడదు అనమాట. ఇక్కడ దిగి ఆడ వరకు మళ్ళీ హెలికాప్టర్లు వెళ్ళి ఆడ మీటింగ్ అడ్రస్ చేసి దానికి మొత్తం బస్సులన్నీ, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్స్ బంద్ అన్నీ చేసి ఈయన చేసిన ఘనకార్యానికి ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళి నన్ను ఓడిస్తానంట. అంటే ఏంటి ఆ అఘాయిత్యాలేంటి, ఈ ప్రవర్తన ఏంటి, ఎంత జుగుప్సగా ఉంది. చీకొడతారు పబ్లిక్, అసహించుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలాంటి డ్రామాలు ఆడారు. మొత్తం డ్రామాలే ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ డ్రామా కంపెనీ 5 ఏళ్లు నడిపారు. ఇప్పుడు డ్రామా కంపెనీ మూసేసే పరిస్థితికి వచ్చారు. తొందరలోనే శాశ్వతంగా ఈ డ్రామా కంపెనీని మూసేసి రాష్ట్రాన్ని వీళ్ళ బారి నుంచి విముక్తి చేసుకుంటారు. అందుకే నేను ఇక్కడ చూపించాలని వచ్చాను. రేపు ఎల్లుండి వస్తానంట మళ్ళా కుప్పానికి. ఏ ముఖం పెట్టుకొని వస్తాడో నాకైతే అర్థం కావడంలా. ఇప్పుడంతా బస్సు యాత్రలో వస్తాడంట. ఇప్పుడు విమానయాత్రలో తిరిగాడు. ఎక్కడ హెలికాప్టర్స్ అక్కడ కిందనంతా చెట్లు కూడా వేశారు. ఆయన హెలికాప్టర్లు దిగితే రోడ్లన్నీ బంద్ చేశారు, స్కూల్స్ బంద్ చేశారు. ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నా అంట. అంటే ఇప్పుడు ఇండ్లు బీకేస్తారు. మొన్న వరకు చెట్లు బీకేశారు, ఇప్పుడు ఇండ్లు కూడా బీకేస్తారు. అంటే ఇంత అరాచకమైన పాలన, దుర్మార్గమైన పాలన నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ ఇంత కక్షగట్టి చేయాల్సినంత నిర్లక్ష్యం ఉండడం మంచిది కాదు. ఇక్కడ కూడా 10% 20% తెలుగుదేశం పార్టీకి మా ఓట్లు కాకుండా వాళ్ళు కూడా ఓట్లు వేశారు. ఒకప్పుడు కాంగ్రెస్కి వేశారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లు వేస్తున్నారు. కాబట్టి మీకు కూడా కాస్త ఆలోచన ఉండాలి. ఇక్కడ మీకు ఓట్లేసిన పాపానికి ఇంత దుర్మార్గంగా చేయడం చాలా దారుణం, చాలా నీచం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. నేనేమంటానంటే మీరు జరగని అరాచకం రాష్ట్రంలో ఏముంది? ఒక దుర్మార్గుడి చేతుల్లో టెక్నాలజీగా ఉంటే ఆపరేట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ బ్లాటెంట్గా వచ్చి గేట్ పెట్టి సినిమా సెట్టింగ్ పెట్టి ఆయన లేచిపోతానే గేట్ తీసుకెళ్ళిపోయారంటే ఒత్తి బటన్ నొక్కేసి కింద నేను చూసిన సీలు మట్టి ఉంటుంది,
అది కూడా కొట్టుకోవాలా, అది కూడా కరగలా. మీరు పోయి చూడండి, అది కూడా కరగకుండా నీళ్ళు వదిలిపెట్టారు. అంటే ఎంత గొప్పవాళ్ళు, ఎంత విద్య నాకు అర్థం కాదు. ట్యాంకర్లో నీళ్ళు, అదే చెప్పేది, ట్యాంకర్లో నీళ్లు పెట్టారు. అదే మరిగా మీరు చెప్పినట్టు ఒక ప్రాబ్లం ఉంది. ఆ టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే అందరు ఆస్తులు మార్చేస్తారు. ఇష్టం ఉంటే పేర్లే మార్చేస్తారు. లేకుంటే 21A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే వాళ్ళు భయపడిపోయి ఇచ్చేస్తారు. డీకేటీ పట్టాలు కొట్టేస్తున్నారు, ఒరిజినల్ పట్టాలు కొట్టేస్తున్నారు, దేవస్థానం భూములు కొట్టేస్తున్నారు. కొన్ని వందల మంది, వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు బలైపోతున్నారు. ఈరోజు నేను చూశారు సుబ్బారావు ఒంటిమిట్టలో, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంటిమిట్టని రామాలయం బాగా డెవలప్ చేశాం. ఆ కాటేజెస్ అన్నీ కట్టాం, టీటీడీ అడాప్ట్ చేసుకున్నాం. దాంతో ఏమైందంటే వాల్యూ పెరిగింది, ఒక గ్రోత్ సెంటర్గా తయారైంది. అక్కడ ఆ భూమి కొట్టేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం కొట్టేస్తే ఏం చేయాలనో దిక్కు తెలియకుండా అందరి దగ్గర తిరిగిన తర్వాత అతను రైలు కింద పడిపోయి చనిపోయాడు. ఇంట్లో భార్య, కూతురు విషం తాగి చనిపోయారు. కెన్ యూ ఇమాజిన్? ఇట్ ఈస్ ఓన్లీ బిగినింగ్. అందరి బ్రతుకులు ఇట్నే ఉన్నాయి. మమ్మల్ని వేధించారు, మీడియాను వేధించారు, లేకపోతే లీడర్స్ వేధించారు, శ్రీనివాసులు అంటాడు జైల్లో పెట్టారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఆస్తులన్నీ రాయించేసుకుంటున్నారు. మన రికార్డుకు ఎవడో ఒక టైటిల్ ఇవ్వాలి కదా, ఆ టైటిల్ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి కదా. ఆ మెయింటైన్ చేసే రికార్డులే తారుమారు చేస్తే బ్రిటిష్ వాళ్ళు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా పగడ్బందీ సిస్టమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ సిస్టమ్ జమాబందీ, విలేజ్లో కరణం, విలేజ్లో మున్సేప్, రికార్డులు మెయింటైన్ చేయడం, ఆ నెంబర్ స్టోన్స్ అన్ని వేయడం, ఎప్పటికప్పుడు సబ్ డివిజన్ చేయడం, చేసిన తర్వాత జమాబందీ రోజున మళ్ళా మీ రిసిప్ట్ మీకు ఇవ్వడం, అదే పెద్ద వేడుకగా చేశారు. తర్వాత టెక్నాలజీ వచ్చింది, పుస్తకాలు వచ్చాయి. వేరే రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పగడ్బందీగా ఈ రికార్డ్స్ ఉన్నాయి, థ్యాంక్స్ టు బ్రిటిష్ గవర్నమెంట్. హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్లో నవాబ్ కాలంలో, నిజాం పీరియడ్లో ల్యాండ్ రికార్డులు సరిగా ఉండవు. ఈ భూమి వేరే వాళ్ళకి ఇస్తాడు, ఇంకో భూమి ఇంకొకరికి ఇస్తాడు, ఆ భూమి ఇంకొకరికి ఇస్తారు. అట్లా 5-6 ట్రాన్సాక్షన్లు మారిపోయినాయి. దానివల్ల అక్కడ చూసి చాలా ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను హైదరాబాద్లో మీరు చూస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే నేను అన్ని భూములకు బోర్డులు పెట్టేవాడిని. అప్పుడు బన్వర్లలో ఒక కలెక్టర్ ఉండే, అతను ఏం చేసేవాడంటే దిస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్, ఎనీ ట్రెస్పాస్ విల్ బి పనిష్డ్ సీరియస్ అని బోర్డులు పెట్టాం. రెండో రూల్ పెట్టా, అప్పుడు మీకు ఐడియా ఉందో లేదు. నేను పెట్టిన రూలు, ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయితే ఎంఆర్ఓ ఫిజికల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత భూములు అతను రిలీవ్ కావాలి. అప్పటి నుంచి కస్టోడియన్ ఆఫ్ దట్ రికార్డ్స్ ప్రజెంట్ ఎంఆర్ఓ. అంత పగడ్బందీగా మెయింటైన్ చేశాం. ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ మొత్తం అయిందంటే ఇలాంటి ల్యాండ్ చాలా ఉంది. ఆ రోజు బైఫర్కేషన్ అప్పుడు కూడా కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, వాళ్ళ భూములు ఉన్నాయి, నిజాం భూములు ఉన్నాయి, అవి తీసుకొని డెవలప్ చేశాం. ఇక్కడ రికార్డ్స్ అనేటి బ్రిటిష్ పీరియడ్లో 1 ఎకరా కానీ 1 ఇంచు కానీ తప్పు ఉండదు. నేను చిన్నప్పుడు చూశాను జమాబంద్ అంటే ఒక నెల పండగ, కర్ణాలు వాళ్ళంతా ఊరికి వస్తారు, వాళ్ళు రికార్డులు ఎస్టాబ్లిష్ చేస్తారు, అక్కడి నుంచి రికార్డు మనకి రిసీప్ట్లు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు పోయి మండల హెడ్ క్వార్టర్లో, తాలూకా హెడ్ క్వార్టర్లో కూర్చుంటారు, రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, డిక్లేర్ చేస్తారు. ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా డిక్లేర్ చేస్తారు? 5 ఏళ్లకు జమాబందీలో డిక్లేర్ చేసేవాళ్ళు. అలాంటి రికార్డ్స్ అన్ని ఇతని పెద్ద మనిషి వచ్చి నెమ్మల రాళ్ళు వేసేసాడు, ఆయన ఫోటో పెట్టి. ఇప్పుడు అన్నీ తీసేయాలి పోలీసులు, ఎందుకంటే ఎవరి ఫోటో ఉండడానికి వీల్లేదు కదా. ఎట్లుంటాయి నెంబర్ రాళ్ళ పైన? పట్టాదారు పాస్బుక్ల పైన నీ పేరు, నీ ఫోటో ఎట్లుంటుంది? సర్టిఫికెట్స్ పైన మీ ఫోటోలు ఎట్లుంటాయి? ఎక్కడ పబ్లిక్ ప్లేస్లో ఉండకూడదనుకున్నప్పుడు ఇవన్నీ ఎట్ట పెడతారు? అంటే ఒక తుగ్లక్ పరిపాలనని మరిపించే విధంగా ప్రజాధనాన్ని, ట్యాక్స్ పేయర్స్ మనీని ఎంత దుర్వినియోగం చేశాడో ఇవన్నీ ఉదాహరణలు. అందుకే నేను కోరేది, ప్రజా కోర్టులు ఇలాంటి దుర్మార్గాన్ని శిక్షించాలి.
దట్ ఇస్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. నువ్వు కట్టిన ట్యాక్స్, నేను కట్టిన ట్యాక్స్, వీళ్ళు కట్టిన ట్యాక్స్, పేదవాళ్ళు కట్టిన ట్యాక్స్. ఆ ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఇంత దుర్వినియోగం చేయడం అనేది అధికార దుర్వినియోగం. ఇది పరాకాష్ట. అలాంటి వ్యక్తులకి శిక్ష పడాలి చట్టపరంగా. రెండోది, ప్రజా కోర్టులో కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తాను. నేనేమంటానంటే వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ మాట ఎవరు వింటారుగా. ఈ గవర్నమెంట్ రాదు ఎన్రు ఎవరు, అది కూడా ఉంది. దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఐప్యాక్లో పెట్టుకొని, వాలంటీర్ దగ్గర పెట్టుకొని, వాళ్ళ ఫోన్లో యాప్లో పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఆ ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఆ ఫోన్లు కూడా సరెండర్ చేసుకోవాలి. ఏదైతే ప్యాకేజ్ ఉందో, సాఫ్ట్వేర్ ఉందో అవన్నీ సీజ్ చేయాలి. లేకపోతే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, ఫోన్లు ఉంటాయి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేనేమి ఇచ్చా అవన్నీ చెప్తా ఉంటారు. అది కూడా ఇమీడియట్గా ఇచ్చామని మేము ఇచ్చాం. మళ్ళీ మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాం. సార్, ఇప్పుడు 7 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు. కనీసం కుప్పానికి ఆయన నీళ్లు కూడా వేయలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అలాంటి పెద్ద మనిషిగా మీరు ఓట్లు వేసి గెలిపించేది మొన్న బహిరంగ సమరం మీ పైన మాట్లాడినటువంటి తీరు దాని ఎట్లా మీరు రియాక్షన్ అవుతారు? నేను అడుగుతున్నా, కుప్పంలో నేనేం చేశానో వాళ్ళు చెప్పక్కర్లా. చిన్న పిల్లోడిని 6వ తరగతి అడిగి చెప్తాడు. నీకు తెలీదా? నువ్వు చెప్పుండాలి వాడికి. నీకు బుద్ధి ఉందా లేదయా? ఆయన ఏం చేశాడు? ఆ మెడికల్ కాలేజ్ అయింది, స్కూలు అయింది, రోడ్డు అయింది, స్ట్రీట్ లైట్ అయింది, కమ్మోడ్ అయింది. ఆయనే గుర్తుపెట్టుకోండి మీరు. నువ్వు నడిచే రోడ్డు కూడా ఆయన వేసింది చెప్పాలి. నువ్వు మాట్లాడడం ఏంటి? కుప్పానికి ఏం చేశాను నేను? పులివెందులను ఏం చేశా? నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేయలే. ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కుప్పం పైన సీత కన్నేశారు. అభివృద్ధి ఆగిపోయింది. లాస్ట్ టైం రాజశేఖర్ వచ్చి ఏం చేశాడు? ఇజ్రాయెల్ టెక్నాలజీ నిలిపేశాడు. గుర్తుపెట్టుకోవాలి మీరన్నీ. ఇక్కడ కాడా ఆఫీస్ ఉంటే దాన్ని రిమూవ్ చేశారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు? ఒక్క డెవలప్మెంట్ చేశాడా? మొత్తం నాశనం చేశాడు. వీళ్ళు మాట్లాడడం ఏంటి? కుప్పం యొక్క ఆస్తుల్ని, సంపదని కొల్లగొట్టారు. గ్రనైట్, శాండ్, ల్యాండ్స్ అన్నిట్లో వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. కాబట్టి ఎవ్వరు ఇక్కడ నమ్మరు. కుప్పంలో నీతి నిజాయితీ ఉంది, ప్రజల్లో ఒక పద్ధతి ఉంది. అందుకే నేను ఏ ఎలక్షన్ కూడా రాకుండా వాళ్ళే గెలిపిస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే ఒక లక్ష్యం పెట్టుకున్నారు, లక్ష్య మెజారిటీ. ఆ లక్ష్య మెజారిటీ మీరు చూస్తూ ఉంటే అనిపిస్తుంది మీకు ఏ విధంగా స్పందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క కుప్పిగంతులు ఏం పనిచేయవు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే గుండిశెట్టిపల్లి దగ్గర చూశారు మీరు. ఆ భూమి దేవాలయం భూమి, బసవేశ్వర స్వామి మాన్యం, 8 ఎకరాలు, 5 సంవత్సరాలు రక్షించాం. ఇప్పుడు పక్కాగా ప్లాన్ వేసుకుని అవి కూడా కొట్టేయాలని చూస్తున్నారు. ఏమనాలి వీళ్ళకి? 2 కోట్లు 3 కోట్లు ఉంది. ఇష్టానుసారంగా ఇప్పుడంతా ప్రభుత్వ భూములు అయిపోయినాయి, డీకేటీ భూములు అయిపోయినాయి, ఇంకా ఎండోమెంట్ భూములు అయిపోయినాయి, ఇంకా ప్రైవేట్ ఆస్తుల పైన పడ్డారు. ఇది చాలా ప్రమాదకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాం. ఏది నేనేమంటానంటే, బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడా పనిచేయడు. మీరు మనుషులైతే, మీకు ఒక మానవత్వం ఉంటే మీరు చేయరు. మీరు రాక్షసులా, వింత జంతువులా, గాడ్ ఓన్లీ నోస్. మీ గవర్నమెంట్ ఉంది, మేమేం చెప్పాం? మీరు జే బ్రాండ్ లెక్కర్ వచ్చింది అని చెప్పినాక మీరేం చేయాలి? కాదని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. దేశంలో ఈ బ్రాండ్స్ ఉన్నాయి, మా రాష్ట్రంలో ఇదే బ్రాండ్స్ ఉన్నాయి చెప్పాలి కదా మీరు. మేము చేసిన తర్వాత మా మీద ఎదురుదాడి చేస్తే అంటే ఏంటి? మీరు దోషులు కాబట్టి మీరు ఎదురుదాడి చేశారు. అది అయిన తర్వాత గంజాయి వచ్చింది. గంజాయి వచ్చిన తర్వాత మేము ఫైట్ చేశాం. అదే సమయంలో ఎక్కడైతే గుజరాత్ పోర్ట్ నుంచి డ్రగ్స్ వచ్చాయి, విజయవాడ అడ్రస్ పెట్టారు ఇక్కడ కన్సైన్మెంట్ రిసీవ్ చేసుకోవడానికి. ఆ రోజు మేము చెప్పాం. చెప్పితే మా ఆఫీసు మీద దాడి చేశారని మా ఆఫీసు మీద దాడి చేశారంటే మీకు అర్థమవుతుంది కదా. అంటే మా నోరు మూయించాలి. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఎవ్రీడే పేపర్లో చూస్తున్నారా మీరు? గంజాయి అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, చెన్నైలో పట్టుకున్నారు, మొన్న కరీంనగర్లో పట్టుకున్నారు. అన్నీ వస్తున్నాయి. ఒక నిమిషం, కరీంనగర్లో పట్టుకుని అన్నీ వస్తున్నాయి. అన్నీ వచ్చిన తర్వాత
కనీసం ఇంగిత జ్ఞానంగా ఉంటే నువ్వు కండెమ్ చేయాలి కదా. రెండోది నువ్వు ఒక సమీక్ష పెట్టాలి కదా. ముఖ్యమంత్రి కదా నువ్వు. గాడిదికి పళ్ళు కాస్తున్నారా? పళ్ళు తోముతున్నారా మీరు? నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉంది నీకు, అది అయ్యింది. ఇప్పుడు సంధ్య అక్వాలో వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకు నీ ఆఫీసర్లు అక్కడ పోయి అడ్డం పడ్డారు? యు ఆన్సర్ దాట్. నీ ఫోటోనేసి సంక్రాంతి సమయంలో మీ అందరి ఫోటోలు వేసి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు నీకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీ A2 విజయసాయి రెడ్డి అక్కడ ప్రెసిడెంట్ అయితే ఈయన ఇంటర్నేషనల్ ఫిగర్ ఇలాంటి నేర సామ్రాజ్యానికి. అతను నేను అందరికీ ట్వీట్ పెడతాను, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ నేను ట్వీట్లు పెడతానంట. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నువ్వు పెట్టచ్చు. బ్రెజిల్ నుంచి వచ్చింది. యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దిస్. యు ఆన్సర్ దిస్. ఇన్ని జరిగితే మళ్ళా వేరే వాళ్ళపైన నెప్పవేయాలంటే ఎంత దుర్మార్గులో, ఎలాంటి వ్యక్తులు దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు తప్పు చేసి ఎదురు వాళ్ళపైన దాడి చేయడం, మీలాంటి వాళ్ళు పాపం ఆ దాడి చేస్తా ఉంటే మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఎగ్జాంపుల్ మొన్న రిపోర్ట్లో వెంకటగౌడ పైన వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని అక్కడ పోలీసులు విలేకరుల పైన కొట్టి కేసులు పెట్టించి పేపర్ ఇంకా 2 రోజులు ఇవన్నీ చేస్తారు. అందుకే ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్ప వీళ్ళు పారిపోరు. ప్రజలు తిరుగుబాటు చేయనంత వరకు వాళ్ళ సహనాన్ని, ఓపికని పరీక్షిస్తూనే ఉంటారు. ఇంకా చాలా చేస్తారు. ఏమ్మా నువ్వు అంతా ఇదేమి అదేమి బొమ్మలు వేయడం కాదు కదా. బ్రాండ్ ఉందా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి? ఎవరిన వస్తాడా? నేను అడుగుతాను, నువ్వైతే వస్తావా? నీ ఆస్తి లాక్కున్నాక, నీ భూమి లాక్కుంటారని తెలిసినాక, పెట్టుబడులు పెట్టినా దీనికి భవిష్యత్తులో గ్యారంటీ లేదు తెలిసినాక నువ్వు పెడతావు 1 రూపాయి? నువ్వు ఒక భూమి కొంటావా రేపు ఇక్కడ? నేను అడుగుతున్నా. అలాంటి బ్రాండ్ని నాశనం చేసినాక నేను అక్కడి నుంచి నెగటివ్ నుంచి స్టార్ట్ చేయాలి పాజిటివ్కి. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాకు ఒక్కరికి నష్టం కాదు, ఇప్పుడు మాట్లాడే మీ అందరికీ నష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి, మీడియాకి అందరికీ నష్టం. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. నేనేమన్నానంటే మెగా డిఎస్సి పెడతాం. ఇప్పుడు మొన్నవారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి ఇప్పుడు పెట్టి మ్యానిపులేట్ చేసి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేసుకుంటే పిల్లలు అన్యాయం అవుతారు. ఎలక్షన్ అవుతానే 60 డేస్లో ఫస్ట్ ఫైల్లో సంతకం పెట్టి, ఫస్ట్ డేనే సంతకం పెట్టి దానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి విల్ కంప్లీట్. నేను చెప్పాను, నిన్నే చెప్పాను, 20 పాయింట్స్ పెట్టాను. 35 సంవత్సరాల్లో ఇక్కడ చేసిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి కుప్పం ప్రజల యొక్క రుణం తెచ్చు. నేను రుణపడి 1 ఇయర్ నీళ్ళు వచ్చేస్తాయి, పరిగెత్తా వస్తాయి. నీళ్ళు 4-5 నెలలు పరిగెత్తా వస్తాయి. ఇంకా మీకు అవసరం లేదు. ఆటోమేటిక్గా నేను వస్తా ఉంటే నీళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటాయి. బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు పోటీ చేస్తున్న చోట్ల మహిళలు పెట్టారు. కొంపదీసి కుటుంబంలో కూడా వాళ్ళ భార్య దుర్గాన్ని పెడతారేమో. అండి మంచిదే కదా. లేడీస్ ఎందుకు పెడుతున్నారు? కీలకమైన ఓడిపోతారని కావచ్చు, లేకపోతే ఓడగొట్టాలని కావచ్చు, ఏదో ఏమన్నా వాళ్ళ క్యాలిక్యులేషన్స్. నీకు గెలుస్తారా వీళ్ళు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా రేపు? ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి కాన్స్టిట్యున్సీలో ఓటేస్తే వాళ్ళ భూమికి వాళ్ళు ద్రోహం చేసినట్టు, వాళ్ళ కుటుంబానికి వాళ్ళు అన్యాయం చేసినట్టు. ఐఎమ్ వెరీ క్లియర్ అంద. మీకేది చేస్తారు? డెఫినెట్గా ఇస్తాం. ఎట్లా చేయాలో ఇంకా మాడిఫై చేసి ఇంకా ఇంప్రూవ్ చేసి ఇస్తాం. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ విషయంలో కొన్ని వైద్యంలో మాత్రం చేశారు. మిగతా నేను చెప్పాను అన్ని ఉత్పత్తి జీవోలే. బటన్ కూడా డూప్లికేట్ బటనే. ఈ నొక్కుడంతా చేసి మొత్తం రాష్ట్రం అంతా రాసి చేశారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక వాటిని ఏమన్నా పునరుద్ధరించి పరిస్థితి చేస్తారు? చాలా రిపేర్ చేయాలి, ఫ్రెష్ లుక్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. నేను 45 ఏళ్ళుగా చూశాను. ఇంత విధ్వంసం చేసి ఇంత బ్రాండ్ని డ్యామేజ్ చేసిన నా జీవితంలో చూడలేదు. అన్ని ఘోరాలు, అన్ని పాపాలు, అన్ని నేరాలు చేశారు.
అవి ఎట్లా కరెక్ట్ చేయాలో అన్ని కరెక్ట్ కుప్పం రెస్కో పరిస్థితి ఇప్పుడు రెన్యువల్ కాలేదు. రెస్కో ఉంటుంది, ట్రాన్స్ఫర్ కంపల్సరీగా ఉంటుంది. ఎక్కడికి పోదు, రెస్కో ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. ఓకే. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం.